మరొక చైన్ చూపించాలంటే ఇది కూడా చాలా స్పెషల్గా డిజైన్ చేయబడ్డ చైన్ అండి. ఇక్కడ నేను ఇందులో 2 లైన్స్ కోరల్ సిలిండ్రికల్ కోరల్ తీసుకోవడం జరిగిందండి. ఇందులో స్పెషల్ ఏంటంటే నేను ఎప్పుడు చేయలేదండి, ఫస్ట్ టైం అటెంప్ట్ చేసామని చెప్పాలి. బ్యాక్ చైన్ ఇచ్చాను. ఇది ఒక 3/4 లెంగ్త్ అండి, అంటే మీకు ఇక్కడికి వచ్చేలాగా ఒక 20 ఇంచెస్ చేసామనుకోండి బ్యాక్ చైన్తో కలిపి. సో 2 లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా బంచ్లాగే ఇది స్టెప్ లాగా చేసామండి. మీకు సింపుల్గా ఇలా వేసుకుంటే ఒక చిన్న స్టెప్ మెయింటైన్ చేసాం. జస్ట్ ఒక 3mm 4mm స్టెప్ మెయింటైన్ చేసాం. ఇందులో స్పెషల్ ఏంటంటే ప్రతి పర్ల్కి మధ్యలో గుట్టపూసల్లాగా రైస్ పర్ల్స్ ఇవ్వడం జరిగిందండి. ప్రతి కూరలకి మధ్యలో ఆ చుట్టులోనే కూరలు ఎలా అయితే తీగలో చుట్టాం గోల్డ్ తీగలో, అలాగే ఆ చుట్టూ వచ్చిన ప్రతి దగ్గర కూడాను చక్కగా ఒక రింగ్ ఇచ్చేసి దానికి ఒక 3 గుట్టపూసల్లాగా రైస్ పర్ల్స్ ఇవ్వడం జరిగింది. రియల్ పర్ల్స్, ఇది రియల్ పర్ల్స్ అండి, అండ్ రియల్ బెస్ట్ క్వాలిటీ కోరల్స్ వాడాం. వీటి బడ్జెట్ ఎంత అది మీరు నన్ను వాట్సాప్లో అడగొచ్చు, వీడియోలో కామెంట్ రూపంలో పెట్టొచ్చు, నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఇది ఒక బ్యూటిఫుల్ క్రియేషన్ అండి, ఎక్స్ట్రాడినరీగా వచ్చింది, చాలా గ్రాండ్గా వచ్చింది. ఇది మీకు సింపుల్ చైన్ లాగా అనిపిస్తుందా చెప్పండి? లేదు, చాలా గ్రాండ్గా ఏదో హారం వేసుకున్న ఫీల్ వస్తుందండి. సో ఎక్స్ట్రాడినరీగా ఇది మీకు వెయిట్ వచ్చేటప్పటికి కొంచెం అంత చుట్టు వరకు, అలాగే పర్ల్స్కి ప్రతి పర్ల్కి గోల్డ్ తీగతోనే చుట్టామండి. పర్ల్ ఎలా చుడతామండి? ప్రతిదానికి గోల్డ్ తీగ వాడాలి. సో ప్రతి పర్ల్కి మధ్యలో 3 పర్ల్స్ ఉన్నాయి. అలా గుట్టపూసల్లాగా ప్రతి కూరలకి మధ్యలో పర్ల్స్ అల్లటం జరిగింది. సో ఇదొక 35 గ్రామ్స్లో వచ్చిందండి. 2 లైన్స్. ఒక లైన్ కూడా చేసుకోవచ్చు మీరు, ఇంతే బ్యూటిఫుల్గా ఉంటుంది, డౌట్ ఏం లేదు, ఇంతే గ్రాండ్గా. సో ఆ విధంగా ఓ చక్కటి 2 లైన్స్ కోరల్ పర్ల్ మాల, అలాగే 35 గ్రామ్స్లో కోరల్ విత్ పర్ల్ మాల చాలా స్పెషల్గా డిజైన్ చేసాం. ఈ 2 ఐటమ్స్ మీకు ఎలా నచ్చినాయి? కొత్తగా చూసిన ఫీల్ కలిగిందా? ఈ వెయిట్లు మీకు ఎలా నచ్చినాయి? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.